అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, మనకి జూన్ 2వ తారీఖు తర్వాత గురు మార్పు అనేది జరగబోతుంది కదా. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఫెంటాస్టిక్ రాశి అమ్మ. హుహు. కుంభ రాశి హ్మ్. ఏలినాటి శని జరుగుతోంది. హ్మ్. అందరూ ఉబ్బి తబ్బిబ్బైపోయారు. హ్మ్. పని దొరకలేదండి అన్నారు. పనులు ఎందుకు దొరకలేదు? దొరికినాయి. హ్మ్. ఏమండి మేము చాలా అప్పుల బాధల్లో ఇరుక్కుపోయామండి అని చాలా బాధపడ్డారు. హ్మ్. ఆ బాధలన్నీ పటా పంచలు చేసుకుంటూ హ్మ్. ఈ యొక్క గురుగ్రహం 6వ ఇంట్లోకి వస్తే ఇప్పుడేమో ఏమండి 6వ ఇంట్లోకి వచ్చేసిందండి, ఇంకా మాకేం కలెక్షన్ రాదేమో అండి అంటారు. హ్మ్. ఎలా అమ్మా? హ్మ్. గురుడు 5వ ఇంట్లో ఉంటే సకల శుభాలు చేస్తాడయ్యా బాబు అన్నా, అవునా అండి మాకు పని లేదండి, సరిగ్గా జరగట్లేదండి అంటారు. హ్మ్. ఏలినాటి శని ఉంది కదా ఈ నాయన. హ్మ్. మార్చి 2026 సంవత్సరం వరకు ఏలినాటి శని ఉంది. హ్మ్. ఈ గురు మార్పు తర్వాత జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత స్పీడ్గా బండి పరిగెడుతుంది. హ్మ్. ఏమండి 6వ ఇంట్లో గురుడండి అంటే, అవును, హ్మ్. శత్రువులు మిత్రులుగా మారుస్తాడు. హ్మ్. మాకు అవన్నీ వద్దండి, మాకు డబ్బు కావాలండి అంటారు. హ్మ్. శత్రువు పొడిచి పడేస్తాడు, డబ్బులు ఏం చేసుకుంటాడు? అవును కదా. కాబట్టి శత్రుపీడ పోవాలి, ముందు అది చూసుకోవాలి. హ్మ్. తర్వాత ఈ యొక్క మార్చి 2027 తర్వాత ఏలినాటి శనే గుడ్ బై చెప్తూ వెళ్ళిపోతుంది. హుహు. ఇంకా మళ్ళీ శనీశ్వర రా తండ్రి రా రా అని పిలిచిన 30 సంవత్సరాల దాకా రాడు మళ్ళీ. హ్మ్. కాబట్టి మోస్ట్ ఫ్యాంటాస్టిక్ లైఫ్ని వీళ్ళు లీడ్ చేశారు. హ్మ్. అండ్ ఇక నుంచి ఏలినాటి శని వెళ్ళిపోయింది కాబట్టి హ్మ్. వీళ్ళ ఆరోగ్యాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. హ్మ్. ఇక మనస్సు అయితే ప్రశాంతంగా ఉంటుంది. హ్మ్. అండ్ భార్యాభర్తలు అయితే ఇద్దరి మధ్య ఇమెన్స్ లవ్ డెవలప్ అయిపోతుంది. హ్మ్. ఆ మధ్య వికర్షణలు, గొడవలు, ఫైటింగ్లు ఉంటాయి. హ్మ్. ఇవన్నీ డబుల్ ప్రాబ్లమ్స్ వల్ల. హ్మ్. ఇప్పుడు డబుల్ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ఆర్థికంగా బాగా కుదురుతుంది వీళ్ళకి ఇంకా. నమ్మట్లేదు కదా. ఏమంటే ఒకళ్ళు చెప్తున్నారండి, ఒక కుంభరాశి మరీ బాగాలేదండి అని చెప్తున్నారంటే, హ్మ్. అథెంటిసిటీతో మనం చెప్తుంటే నమ్మమంటే మనం ఏం చెప్తాం? హ్మ్. హ్మ్. అదిరిపోతుంది అనమాట కుంభరాశి వాళ్ళకి. ఓకే. ఓకే. ఎక్కడికో వెళ్ళిపోతారనమాట. హుహు. ఇంకా చెప్పాలంటే నాసా మీదకి ఇప్పుడు ఈ చంద్రమండలానికి నాసా వాళ్ళని పంపుతున్నారు. హ్మ్. వాళ్ళు మొన్న చంద్రుడి చుట్టూ తిరిగి వచ్చేసారు దిక్కుండా. హ్మ్. జస్ట్ ఈ మధ్యన 1 వీక్ బ్యాక్. హుహు. వాళ్ళంతా ఓకే. కుంభరాశి వాళ్ళే అనమాట. ఓహో! అంటే ఆ రేంజ్‌లోకి వెళ్ళిపోతారు వీళ్ళు. అంతరిక్షాలకు ఓకే. వెళ్ళిపోతారు వీళ్ళు. వ్యాపార రంగంలో గురుగారు? శాసిస్తారు కుంభరాశి వాళ్ళు. హుహు. వ్యాపారంలో ఏ వ్యాపారం పెట్టుకుంటే ఆ వ్యాపారం మటాష్ మొన్నటిదాకా. హ్మ్. గురు సంచారం తర్వాత 2 జూన్ 2026 తర్వాత హ్మ్. బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. హ్మ్. ఈవెన్ హెయిర్ స్టైల్ కూడా చూడండి. హ్మ్. జుట్టు బాగా పెరిగితే 2 జూన్ 2026 సంవత్సరంలో పిచ్చి పిచ్చిగా పెంచుకున్న వాళ్ళు కూడా హ్మ్. మంచి ఇప్పుడు స్టైలిష్‌గా హుహు. మంచి బ్రహ్మాండంగా ట్రిమ్మింగ్ చేసుకుంటారు. ఓకే. సో ఇన్ దట్ వే ముఖంలో కూడా వర్చస్సు అనేటటువంటిది బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. హుహు. సో పాజిటివ్ థాట్స్, హ్మ్. ఆప్టిమిస్టిక్‌గా మారడం, హ్మ్. ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ సాఫ్ట్‌వేర్ వాళ్ళకి బుర్రలు పాడైపోయి ఉన్నారు. ఇప్పుడు ఎవరు కూడా సాఫ్ట్‌వేర్ వాళ్ళు మాకు జాబులు పోయినాయండి అని ఎక్కడైనా ఒక్క కంప్లైంట్ అని వింటున్నాం మనం? లేదు. లేదు. ఇదివరకు మరి కంగారు హ్మ్. పడిపోయేవారు. హ్మ్. గురుగారు లే ఆఫ్ అండి. గురుగారు ట్రంప్ వచ్చాడండి. ట్రంప్ వస్తే ఈయన ఏం చేస్తాడు? హ్మ్. డిసిప్లిన్‌గా ఉండమన్నాడు. నేను హ్మ్. డబల్ డబల్ డ్యూటీలు, దొంగ డ్యూటీలు చేయమన్నాడా? హ్మ్. బోలెడంతమంది ఒక్కొక్క డ్యూటీ చేసుకొని ఉండరా నాయన. చూసి చూడండి. అమెరికన్ పోలీస్ చాలా మంచోళ్ళు వాళ్ళు. హ్మ్. పాపం చూసి చూడనట్టు పోతారు వాళ్ళు. హ్మ్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. లేకపోతే అమెరికాలో ఉండలేరు మనోళ్ళు. వీసాలు, గీసాలు ఉన్న స్టూడెంట్స్ డబల్ డబల్ డ్యూటీలు చేసేసి డబ్బులు పంపుతున్నా హ్మ్. వీళ్ళంతా కూడా వాళ్ళు పంపిస్తా కొన్ని చూసి చూడనట్టు ఉంటారు. ఉద్యోగస్తులకు గాని, విద్యార్థులకు గాని గురుగారు? అసలు ఇక చదువే చదువు, ఇక పుస్తకాలు తీసి వదలరు అసలు. పుస్తకాలు పురుగులైపోతారు వీళ్ళు. ఆ! మొన్నటి వరకునేమో కష్టాల్లో ఉన్నారు కాబట్టి పుస్తకాల మీద కాన్సంట్రేషన్ చేయలేదు. హ్మ్. విద్యార్థులు ఉద్యోగాల్లోకి ఎక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్తే అంతా కూడా సక్సెస్ అయిపోవడమే. ఓకే. అన్ని రకాల వ్యాపారాలు చేసేస్తారు. హుహు. పాల వ్యాపారము, పాడి పరిశ్రమ, హుహు. వ్యవసాయము, ఇవన్నీ కూడా. హ్మ్. ఇలా మొత్తం అన్ని రంగాలలో, అన్ని వ్యాపారాల్లో చేసిన ఏకైక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పేరేంటో తెలుసా? హ్మ్. సురేష్. మొత్తం అన్ని రంగాల వ్యాపారాలు, హ్మ్. అన్ని వ్యాపారాలు చేసి లాస్ట్‌కి హ్మ్. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటూ, హ్మ్. గురుగారు ఇప్పుడు నాకు సురేష్ అండి నా పేరు. హ్మ్. కుంభరాశి. హ్మ్. ఇప్పుడు నేను యక్షిణీ సాధన చేస్తున్నానండి అని ఆధ్యాత్మికంగా ఎదిగిపోతున్నాను. హ్మ్. అలా ఈ యొక్క కుంభరాశి వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా మైండ్ మారుతుందనమాట. ఓకే. ఓకే. దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు కన్క్లూడ్. అంటే హ్మ్. ఏంటంటే
కేవలము డబ్బుల పరంగా కాకుండా ఆధ్యాత్మికంగా కూడా వీళ్ళు ఉండడానికి చక్కటి పునాదులు ఏలినాటి సమయం, ఎండింగ్ సమయం. వీళ్ళకి పెళ్ళిళ్ళు కానివ్వండి, ఏలినాటి శని వెళ్ళిపోతూ శనీశ్వరుడు వీళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తాడు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇచ్చేస్తాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇచ్చేస్తాడు. బంగారం వాడిని 5 లక్షలు పెట్టుకోమను బంగారం షాప్ అండి, వాళ్ళందరినీ ఇంటర్నేషనల్ మార్కెట్లో 5 lakhs కమ్మను, బంగారం ఇచ్చేస్తాడు వీళ్ళందరికీ కూడా. కొని అవతల పడేస్తారు వీళ్ళు. సో ఇన్ దట్ వే నూతన వస్త్రాలు. ఏం కావాలి మనిషికి, ఏం కావాలా, వాట్ ఈస్ ఇప్పుడు మనిషి ప్రతి ఒక్కడు మనం చూస్తున్నాం కదా. కుంభరాశి నాకు పని లేదండి, నాకు ఉద్యోగం లేదండి, ఇది అది అంటున్నారు కదా. అసలు మనిషికి ఏం కావాలి, వాట్ డస్ హీ వాంట్, టెల్ మీ. ఫుడ్, షెల్టర్ అన్ని ఉన్నాయిగా, అన్ని ఇచ్చేస్తున్నాడు, ఇంకేం కావాలి. అంతే కదా, నెవర్ ఎండింగ్, ఎప్పటికీ ఏదో ఒకటి కావాలి. మరి ముందు అన్ని ఇచ్చేస్తాడు ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి. ఆరోగ్యపరంగా వీళ్ళకి అంత బాగుంటుందా గురువు? అన్ని ఇచ్చేస్తే బాగుండదు కాబట్టి, ఎందుకంటే అన్ని ఇచ్చినా వీళ్ళు ఇవ్వలేదు అంటున్నారు దేవుణ్ణి. దేవుడు మాకేం చేయలేదండి, దేవుడు చాలా అన్యాయం చేశాడని మాకు. వాట్ నాన్ సెన్స్ ఆర్ దీస్ పీపుల్ టాకింగ్. కాబట్టి ఆరోగ్యంలో కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిపోద్ది, బీపీ ఎక్కువ పెరిగిపోతుంది, డయాబెటీస్ వచ్చేస్తాయి. ఈ వ్యాధులన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ పాటిస్తూ చాలా జాగ్రత్తగా దైవ సాధన చేసుకుంటూ అండ్ దే షుడ్ లీడ్ దేర్ లైఫ్ ఇన్ ఏ పీస్ఫుల్ మేనర్. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. అంతే కదమ్మా. ఈ స్టాక్స్ లో కానీ వీటిలో ఇన్వెస్ట్ చేసే టైమా గురుగారు ఇది? పెట్టేమనండి. అసలు స్టాక్ ఎక్స్చేంజ్లే వేస్ట్ అని మనం చెప్తున్నా, చదువుకున్న వాళ్ళు ఆడకూడదన్నా ఎవరన్నా మానుతున్నారా? స్టూడెంట్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి చదువుకున్న ప్రొఫెసర్లు మేమంతా చెప్తున్నాం, ఐపీఎల్స్ మ్యాచ్లు బెట్టింగ్లు ఆడకండి రా అని. ఎవడన్నా మానుతున్నాడా? చేసేసి వాళ్ళు చేస్తారు. కాబట్టి కుంభరాశి వాళ్ళని ఆడేసుకోండి, బోల్ డబ్బు ఉంది కదమ్మా, బోల్ డబ్బు వచ్చేస్తుంది, ఏం చేసుకుంటారు. అందువలన వీళ్ళంతా కూడా మల్టీ ఈ యొక్క బెట్టింగ్లు ఆడితే పోలీసు వాళ్ళు సజ్జనారు ఊరుకోడు. కాబట్టి ఇవి ఉన్నాయి కదా, ఈ షేర్స్ గేర్స్ అవి చేసుకుంటారు అండ్ దే కెన్ ప్లే, నో ప్రాబ్లం, వస్తాయి. లాటరీలు గెటరీలు అవన్నీ కూడా అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఆ అదృష్టం ఉంది. అండ్ వి యాజ్ ఎడ్యుకేటెడ్ we never advise them to do multi shares business or this ఇవన్నీ కూడా. వీళ్ళకి గురుగారు రాజకీయ రంగంలో కానివ్వండి, సినీ రంగంలో ఏ విధంగా ఉంటుంది? సినీ రంగంలో ఉన్న వాళ్ళే పాపం చాలా మంది హీరోలు ఎంతమంది ఉన్నారు. షారుఖ్ ఖాన్ బాంబేలో నా స్టూడెంట్ ఉండేవాడు. సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావురా అంటే, నార్త్ ఇండియా ఢిల్లీ నుంచి, ఇప్పుడు కదా 20 years బ్యాక్ సంగతి చెప్తున్నాను. వాడు NNB నగర నివార పరిషత్ అని ఉంటుంది, NNP. అక్కడ బాంబే క్వార్టర్స్లు ఇస్తారనమాట. అందులో సార్ 10 years నుంచి ఉంటున్నాను. వాట్ ఫర్, ఎందుకురా జాబ్ చేయకుండా తిరుగుతున్నావు గాడిదలాగా అంటే, సార్ సినిమాలు సార్. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, సార్ జస్ట్ షారుఖ్ ఖాన్ పక్కన ఒక్క సెకండ్ ఫైట్ సీన్లో ఒక్క సెకండ్ నాకు కనబడితే చాలు సార్, నాకు డెస్టినీ మారిపోద్దాడు. మాయా ప్రపంచం. అందువల్ల సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఇప్పటికే ఎక్కువైపోయినాయి. ఎక్కువ మంది ఉన్నారు పాపం, అయినా కుంభరాశి వాళ్ళకి ఏం పర్వాలేదు. రాజకీయ నాయకులు చాలా మంది ఎక్కువైపోయారు, అయినా సరే రాజకీయ రంగాల్లోకి వెళ్ళొచ్చు. ఎల్ఎన్సీని వదిలేసింది కదా, వీళ్ళు ఏ ఫీల్డ్లో వెళ్తే ఆ ఫీల్డ్లో సక్సెస్ అయిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఇంతకుముందు జుట్టు ఊడిపోయే ప్రాబ్లమ్స్, సోరియాసిస్ ఇలాంటి కొంతమందికి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే గురుగారు, వీళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది, ఏ క్షేత్రాలకు వెళ్తే బాగుంటుంది? క్షేత్రాలు ఆల్రెడీ అన్ని తిరుగుతున్నారుగా. కుంభరాశి వాళ్ళు తిరగని క్షేత్రం లేదు, తిరగని హోటల్ లేదు, తిరగని తిండి లేదు, అంత బ్రహ్మాండంగా తిరుగుతారు. సో శివోహం, శివభక్తులు కాబట్టి శివోహం భవోహం. జగద్గురు ఆదిశంకరాచార్య ఆరాధన చేయాలి వీళ్ళు. ఎక్కడుంది? కంచి కామకోటి పీఠంలో ఉంది, శృంగేరి పీఠంలో ఉంది, అక్కడికి వెళ్ళాలి. సాక్షాత్తు జగద్గురు అయినటువంటి పరమేశ్వరుడు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు భూమి మీద ఉన్నారు, సర్వజ్ఞపీఠంలో వెలిసి. ఆయనే భారతీ తీర్థ స్వాములు వారు జగద్గురువులు. ఆయన పూజ చేయాలి, ఆయన ఆశీర్వాదం చేయాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు అవుతుంది. నెక్స్ట్ కంచి కామకోటి పీఠం వెళ్ళండి, శంకరాచార్యులు వారు ఉన్నారు. సుందరేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి క్షేత్రం. కంచి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారికి కింద బేస్ ఉండదు, అమ్మవారి ఇలా గాలిలో తేలి ఉంటుంది, నో బేస్ కింద. మరి అమ్మవారి విగ్రహం ఎవరో పెట్టింది కాదు, అది మన గురుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. ఇది తీసేసినా సరే జస్ట్ ఒక ½ ఇంచ్ ఇలా పెంచినా సరే కుంభవృష్టి కురిసేసిందంట.
అమ్మో మరి అటువంటి మహత్తు కలిగినటువంటి అమ్మవారి దగ్గరికి వెళ్తే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతే, లేకపోతే మా గురుగారు చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి అడగొచ్చు, ఏంటి గురుగారు అలా చెప్పారు వీడియోలో అని చెప్తారు ఆయన. అసలు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.